ఇప్పుడు చాలా నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తే ఏం చెయ్యాలి, ఎట్లా చేయాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోటేసే పరిస్థితి లేదు. గ్రౌండ్లో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎదురీదాల్సి వస్తుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలంటేనే దాన్ని ఎట్లా ఆపాలి, ఇంకెన్ని రోజులు పొడిగించాలి అనేది మనం చూస్తున్నాం. ఈ నెల అయిపోవాలి కానీ దాని విషయంలో చూస్తున్నాం. అయితే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు ఉంది కదా, దాంట్లో సుప్రీంకోర్టు చెప్పింది 3 నెలలలో మీరు నిర్ణయం తీసుకోరు అని. స్పీకర్ కూడా కొంతమందికి నోటీసులు ఇచ్చినట్టున్నారు, ఇంకా కొంతమందికి ఇస్తారు అంటున్నారు. సరే, వాళ్ళ నిర్ణయాలని చెప్పిరట స్పీకర్ గారికి, లిఖితపూర్వకంగా చెప్పిర్రు, ఓరల్గా చెప్పిర్రు. అయితే అదంతా మళ్ళీ కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు బయటకు వచ్చి, మేము పార్టీ మారలే, మేము అసలు కండువా కప్పుకోలే, నియోజకవర్గ విషయంలోనే మేము సీఎం గారిని కలిసినాం, మా అసెంబ్లీ నియోజకవర్గాలలో అభివృద్ధి పనుల కోసం సీఎం గారిని కలిసినాము అని కొంతమంది అంటే, ఇంకా కొంతమంది ఏమో అదేదో దేవుడు కండువా అని, కొంతమంది ఏమో మేము అసలు పార్టీలోనే చేరలేదు, ఇంకా కొంతమంది ఏమో మా ఇంట్లో ఈ రోజుకి కూడా కేసీఆర్ గారి ఫోటో ఉంది, ఇంకా కొంతమంది ఏంది నా ఫోటోని అనవసరంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాడుతున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోర్రి అని ఇట్లా పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చుడు చూసినాం కదా. అయితే దీంట్లోనే మనకు ఒక విషయం ఒకటి స్పష్టంగా అర్థం కావాలి. ఇవన్నీ జరుగుతున్నప్పుడే ఏంది అంటే, వీళ్ళంతా ఎన్నికలకు భయపడుతున్నారు అని. నిజంగా ఎన్నికలకు భయపడకపోతే ఎస్ మేము పార్టీ మారినాం, నియోజకవర్గ అభివృద్ధి గురించి మారినామా, ఇంకో దాని గురించి మారినామా అనేది చెప్పాల్సింది ఉండే ఓపెన్గా. నిజంగా ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలను ఎదుర్కొనేటువంటి ఉప ఎన్నికలకు భయపడుతున్నారు అనేది ఈ మాటల్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. స్పీకర్ నోటీసులు ఇచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడారు కదా, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని ఒక ఆయన, ఇంకొక ఆయనకేమో మీడియా వాళ్ళు అడిగితే ఇట్లనే ఏ పార్టీలో ఉన్నా అనుకుంటున్నారు, గదే పార్టీలో ఉన్నా అన్నాడు. గుర్తొచ్చింది కదా మీకు ఆయన ఎవరో. అట్లా మాట్లాడిరు. నిజంగా వాళ్ళకి ఉప ఎన్నికలను ఫేస్ చేసే ధైర్యం ఉంటే కనుక ఖచ్చితంగా ఎస్ మేము నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారినాం అని చెప్పేటోళ్ళు. కానీ వీళ్ళు మేము ఎక్కడ పార్టీ మారినాము అనేది చెప్తలేరు. ఎందుకు? పార్టీ మారినాము అని చెప్తే కనుక ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఆ ఉప ఎన్నికలకు భయపడి వీళ్ళు చెప్తలేరు. ఇప్పుడు అధికార పార్టీలో ఉండి ఉప ఎన్నికలకు భయపడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే మొత్తం రాజకీయాలలో చరిత్రను తీసుకుంటే అది వీళ్ళే కావచ్చు. ఎప్పుడైనా సరే అధికార పార్టీలో చేరిన వాళ్ళు ఉప ఎన్నికలు వస్తాయి అని అంటే రెడీగానే ఉంటారు, ఉప ఎన్నికలను ఎదుర్కొందాంలే, ఎందుకంటే అధికార పార్టీకి ఉండే బలాలు కొంచెం ఎక్కువ ఉంటాయి, అధికారంలో ఉంటారు, అందరి సపోర్టింగ్ సిస్టమ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీలు ఉప ఎన్నికలను ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాయి. ఎప్పుడన్నా మనకి 1-2 సందర్భాలలో ఎవరన్నా ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు చనిపోతే ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కూడా అధికార పార్టీ వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఉండే ప్లస్లు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి అధికార పార్టీనే గెలుస్తుంది. ఉప ఎన్నికలకు ఎప్పుడు కూడా అధికార పార్టీలు భయపడవు. లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినా సరే, లేకపోతే 1-2 ఉప ఎన్నికలు వచ్చినా సరే, ఆ 5 ఏళ్ల టర్మ్లో ఎప్పుడైనా అధికార పార్టీ ఉప ఎన్నికలకు భయపడదు. కానీ మన దగ్గర చిత్రంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే ఇట్లాంటి ఉప ఎన్నికలకు భయపడుతున్న ప్రభుత్వం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు యూరియా ఎట్లుంది, ఎంత ఉంది అనేది మనం చూసినాం. బయటికి పోయి ఉప ఎన్నికలకు పోయి కనుక ఊర్లలోకి పోయి ఓట్లు అడిగితే చాలా దారుణమైన పరిస్థితి ఉంది. రైతులందరూ తిరగబడే పరిస్థితి ఉంది. రుణమాఫీ ఎట్లా చేసిరు, రైతు బంధు ఎట్లా చేసిరు, కళ్యాణ లక్ష్మిది ఏంది, ఇవన్నీ అడుగుతారు. నిరుద్యోగులు ముఖ్యంగా నిన్ననే చూసినాం మనం, హైకోర్టుది తీర్పు వచ్చింది కదా, పెట్టిన మెయిన్స్ను కూడా రద్దు చేయమనే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఎగ్జామ్ పెట్టుర్రి, రీవాల్యుయేషన్ చేయరు, లేకపోతే అది శాత కాకపోతే మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టుర్రి అన్నది. ఇప్పుడు ఇస్తామన్న ఉద్యోగాలు ఇచ్చిందే లేదు. ఆల్రెడీ జరిగిన ఎగ్జామ్ని కూడా క్యాన్సిల్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఉద్యోగాలు ఎక్కడున్నాయని నిరుద్యోగులు అందరూ కూడా ప్రశ్నిస్తారు. మహిళలకు ఇస్తామన్న హామీలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక్క ఫ్రీ బస్సు తప్ప ఏది అమలైతే లేదు. ఆ మహిళలందరూ కూడా అడుగుతారు, ఊర్లలోకి వస్తే ఎప్పుడు ఎన్నికల కోసం ఊర్లలోకి వస్తారా మేము అడుగుతాము అని రెడీగా ఉన్నారు జనం అందరు కూడా. సో వీటన్నింటికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకొని ఇప్పుడు మేము అధికారంలోకి రాగానే 100 రోజులలో చేస్తా అన్నారు. మళ్ళీ ఇవన్నీ ఎన్ని రోజులల్లో? ఆ రోజు నమ్మిరు పాపం జనాలు. 100 రోజులలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు, 420 హామీలు అమలు చేస్తాము అన్నారు. కానీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఇంకొక నెల 2 నెలలు అయితే కనుక 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్లలో అమలే చేయలే వాళ్ళు. కనీసం 6 గ్యారంటీలను కూడా అమలు చేయలే. మొత్తం ఒక్క గ్యారంటీ తప్ప ఏ గ్యారంటీలు అమలు చేసింది లేదు. ఇప్పుడు జనం దగ్గరికి పోతే కనుక అదేంది 100 రోజులలో చేస్తా అన్నారు కదా మీరు, మళ్ళీ ఇటు మోకాన కూడా రాలేదు, ఇవాళ ఎన్నికల కోసం వచ్చిర్రా అని జనాలు అందరూ అడుగుతారు. సో ఇప్పుడు ఉప ఎన్నికలను ఫేస్ చేసే ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికలు వస్తే కనుక ఇవన్నీ చాలా సమస్యలు ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి దాన్ని, ప్రతి హామీని, ప్రతి వాళ్ళు ఇస్తామన్నటువంటి గ్యారంటీని జనం దగ్గరికి వచ్చినప్పుడు జనం అందరూ కూడా ప్రశ్నిస్తారు, అడుగుతారు. ఎందుకంటే వాళ్ళంతా ఇక
తకాయించిపోయి ఉన్నారు. చూసి 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 ఎప్పుడు చేస్తారు, ఇవాళ చేస్తారా, రేపు చేస్తారా, ఎన్ని రోజులకు చేస్తారు, ఏంటిది అని చూసి ఉన్నారు. ఏమైతలేవు, మీరేం చేయలేదు. సో ఇవన్నీ రేపు పొద్దున ఎన్నికలకు పోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రోజు సీఎం గారితో జరిగిన మీటింగ్లో కూడా ఇప్పుడు ఉప ఎన్నికలకు పోవడం అంటే మాతోని కాదు సార్, మేము ఉప ఎన్నికలకు పోతే కనుక ఖచ్చితంగా గెలవం, మీరు ఎంత నియోజకవర్గ అభివృద్ధి పైసలు ఇచ్చినా సరే, ఏం చేసినా సరే జనాలు నమ్మేటట్టు లేరు. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 ఏళ్లలో గాంధీ ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు మీరు, ఎన్నికల కోసమనే మళ్ళేవో ఫండ్స్ అని తీసుకొని వచ్చి మా దగ్గరికి వచ్చారు కదా, ఎన్నికలైన తర్వాత మళ్ళీ మా ముఖాన్ని కూడా చూడరు అని ఖచ్చితంగా జనాలు అందరూ అడుగుతారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఏం నష్టపోయారు, ఏం జరిగింది, నమ్మితే ఏం జరిగింది అనేది వాళ్ళు ఆల్రెడీ చూసిరు కదా, 2 ఏళ్లలో చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎన్నికల ముందు మాత్రమే మీరేమన్నా హామీలు ఇస్తే అది నమ్మే పరిస్థితులలో జనం లేరు, జనంకి అందరికీ అర్థమైపోయింది. సో ఇప్పుడు ఈ 10 మంది ఉప ఎన్నికలు రాకుండానే చూసుకోర్రి, ఏమన్నా జరిగితే ఉప ఎన్నికలు రాకుండానే చూసుకోర్రి, ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే కనుక మేము పోటీ చేసే పరిస్థితుల్లో లేము అనేది ఆ రోజు సీఎం గారితో జరిగిన మీటింగ్లో చెప్పిరట. అసలు ఈ 10 స్థానాలకు కనుక జరిగితే ఎన్ని గెలుస్తామో కూడా చెప్పలేము మేము, అసలు మేము గెలుస్తాము అనేది కూడా మాకు నమ్మకం లేదు. ఉప ఎన్నికలకు పోతే ఉప ఎన్నికలు రాకుండానే చూడుర్రి అనేది వీళ్ళు రివర్స్గా సీఎం గారికి చెప్పిరట. ఆయనేమో మీరు అసలు ఏం చెయ్యాలి, ఏంది, ఎట్లా పోతారు జనంలోకి ఉప ఎన్నికలు వస్తే కనుక అనే దానికోసం పిలిస్తే వీళ్ళు రివర్స్లా ఉప ఎన్నికలు రాకుండా చూడుర్రి, ఉప ఎన్నికలు వస్తే కనుక మేము ఓడిపోతాం అనేది చెప్పుకున్నారట. ఆడ ఒక్కొక్కరు మొత్తం చెప్పి ఆ 10 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ అయ్యారు కదా, ఒక్కైనా పోనట్టున్నాడు, మిగతా 9 మంది వేరు. ఆ 9 మంది కూడా ఉప ఎన్నికలు వస్తే గెలిచే పరిస్థితి లేదు. హైదరాబాద్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు, మిగతా జిల్లాల నుంచి ఫిరాయించారు. హైదరాబాద్లో గెలిచే పరిస్థితి లేదు, మిగతా ఊర్లలో నుంచి, మిగతా వేరే నియోజకవర్గంలో నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళకి కూడా గెలిచే పరిస్థితి లేదు. ఎన్నికలకు పోతేనైతే మేము గెలిచే పరిస్థితి లేదు, కాబట్టి ఎన్నికలు రాకుండానే చూడుర్రి అంటురట. అసలు చరిత్రలో ఫస్ట్ టైం ఏమో అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎన్నికలకు భయపడడం అనేది అధికార పార్టీ వెనకాల ఉంది అని, అధికార పార్టీ బీఫామ్ మీద పోటీ చేసేందుకు భయపడుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం అనుకుంటా ఇది. 10 మంది ఎమ్మెల్యేలు ఎన్నికలు అంటే సరే, ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలు ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే చాలు భయపడే పరిస్థితులకు వచ్చిరట.